వెల్కమ్ టు గల్వే మమతా యూట్యూబ్ ఛానల్. నేను మీ మమతా. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో అయితే బిజినెస్ అప్డేట్ బిజినెస్ ప్లాన్ లో మన కంపెనీలో లెవెల్స్ ఏంటి, అలాగే పర్సెంటేజ్ ఏంటి, పీవీ ఏంటి అనేది చూసినాం. సో లెవెల్స్, పర్సెంటేజ్, పీవీ వీటి మూడింటి గురించి క్లియర్ గా చెప్పాను. ఇంతకుముందు చూడకపోతే ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో ఒకసారి చూడండి. లో ఏంటి అంటే నేను ప్రతి ఒక్కటి కూడా లెవెల్ రీచ్ అయితే మనకి పర్సెంటేజ్ పెరుగుద్ది అని చెప్పాను. అయితే మనకి లెవెల్ రీచ్ అవ్వాలి అన్నా, మనకి పర్సెంటేజ్ పెరగాలి అన్నా మనం ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే పీవీస్ చేయాలి. అదే ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఒక్కొక్క లెవెల్కి వెళ్లే కొద్దీ మనం ఎన్ని పీవీస్ చేస్తే వేరే లెవెల్కి వెళ్తాము అనేది. అసలు పీవీ అంటే ఏంటి చాలా మందికి డౌట్ ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే అసలు అర్థం కాదు ఫ్రెండ్స్. సో ఏం టెన్షన్ పడద్దు. సో పీవీ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో పీవీ అంటే పాయింట్ వాల్యూ అంటే మన కంపెనీ ఏం చేసిందంటే మన ఉండే అన్ని ప్రొడక్ట్స్ కి కొన్ని పీవీస్ అనేది డిసైడ్ చేసింది. కంపెనీ కొన్ని పీవీ అనేది డిసైడ్ చేసింది. సో మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ప్రోడక్ట్ కి కొన్ని పీవీ ఉంటది అనమాట. సో ఆ పీవీ అనేది ప్రోడక్ట్ ని కొన్నప్పుడు ఆ పీవీ అనేది మనం దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నాం కాబట్టి ఆ పీవీ అనేది మనకి యాడ్ అవుతూ ఉంది. ఆ పీవీ యాడ్ అయ్యే కొద్దీ సపోజ్ ఇంతకుముందు కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే 0 పీవీ అంటే స్టార్ట్అప్ డిస్ట్రిబ్యూటర్. అలాగే మీకు ప్రోడక్ట్ కొనే కొద్దీ మీకు పీవీ కానీ యాడ్ అయితే మీ ఐడిలో 150 పీవీ యాడ్ అయితే మీరు ఏమవుతారు? ఆర్డి అంటే రిటైలర్ డిస్ట్రిబ్యూటర్ గా కన్వర్ట్ అవుతారు. అప్పుడు మీకు 5% ఇన్కమ్ వస్తుంది. సో అది ఎలా అనేది చెప్తాను. ఇప్పుడైతే పీవీ ఏంటి అనేది చెప్తా చూడండి. సపోజ్ మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. సో వినండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ రాజ్ ఆయిల్ తీసుకున్నట్లయితే దాని పీవీ వచ్చేసి 12.6. బ్రింగ్ రాజ్ ఆయిల్ పీవీ వచ్చేసి 12.6. సో అట్లాగే బ్యూటీ సోప్, మన దగ్గర సోప్ ఉంది బ్యూటీ సోప్ పీవీ వచ్చేసరికి 0.9 పీవీ. అట్లాగే హల్దీ చందన్ ఫేస్ కి క్రీమ్ పూసుకుంటాం కదా, సో హల్దీ చందన్ వచ్చేసి పీవీ 11.6 పీవీ. సో అంటే తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కి మనకి కొన్ని పీవీస్ అనేది డిసైడ్ చేసి ఉంటుంది అనమాట కంపెనీ. సపోజ్ నువ్వు ఒక బ్రింగ్ రాజ్ ఆయిల్ తీసుకున్నావంటే ఒక బ్రింగ్ రాజ్ ఆయిల్ పీవీ ఎంత? 12.6 అంటే నీ ఐడిలో 12.6 పీవీ యాడ్ అవుద్ది. సో 12.6 పీవీ యాడ్ అవుద్ది. కానీ నువ్వు స్టార్ట్అప్ లో ఉంటే 0 పీవీ. నువ్వు స్టార్ట్అప్ నుంచి ఆర్డి రిటైలర్ డిస్ట్రిబ్యూటర్ రావాలి అంటే నీకు ఎంత పీవీ అవ్వాలి? రిటైలర్ డిస్ట్రిబ్యూటర్ రావాలి అంటే నువ్వు 150 పీవీ చేయాలి. నువ్వు ఒక బ్రింగ్ రాజ్ ఆయిల్ తీసుకుంటే నీకు ఎంత పీవీ యాడ్ అయింది? 12.6 పీవీ యాడ్ అయింది. సో 12.6 పీవీ యాడ్ అయింది. కానీ నువ్వు నెక్స్ట్ లెవెల్ కి రావాలి అంటే నీకు ఎంత అవ్వాలి? 150 పీవీ టర్న్ ఓవర్ అవ్వాలి. సో 150 పీవీ అవ్వాలి అంటే అది ఎలానో చూద్దాం. సో బ్రింగ్ రాజ్ ఆయిల్ 12.6 పీవీ, దాని కాస్ట్ వచ్చేసరికి 240 రూపీస్. అలాగే బ్యూటీ సోప్ కాస్ట్ వచ్చేసరికి 34 రూపీస్. అలాగే హల్దీ చందన్ వచ్చేసి 222. ఇవన్నీ కూడా డీపీ ప్రైజెస్. సో ఇప్పుడు మనకి 150 పీవీ కావాలి అని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్. సో ఇంట్లోకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, అలాగే హెల్తీ ప్రొడక్ట్స్, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మనం కిరాణా షాప్ కి వెళ్ళి, సూపర్ మార్కెట్ కి వెళ్ళి పర్చేస్ చేస్తాం కదా, మెడికల్ షాప్ కి వెళ్ళి, అలాగే పెస్టిసైడ్స్ దగ్గరికి వెళ్ళి, అవన్నీ కూడా మన కంపెనీలో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు దీంట్లో డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుంటే ఈ పీవీ అనేది ఉంది కదా, ఈ పీవీ అనేది మొత్తం మీ ఐడిలో యాడ్ అవుతుంది. సో మీ ఐడిలో పీవీ యాడ్ అవుతుంది అంటే మీకు ఒక్కొక్క లెవెల్ రీచ్ అవుతుంది. ఒక్కొక్క లెవెల్ రీచ్ అవుతుంది ఎవరికి వస్తుంది? అమౌంట్ మీకే వస్తుంది కదా. సో ఇన్ని రోజులు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు బయట పర్చేస్ చేస్తూ ఉన్నారు, బయట కొంటూ ఉన్నారు. మీకు ఏమన్నా ఐడి ఉందా? మీకు ఏమైనా పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఏమన్నా ఇచ్చారా? కానీ నువ్వు ఒకసారి ఇక్కడ ఐడి తీసుకొని నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు నీ పీవీ అనేది దాంట్లో టర్న్ ఓవర్ అవుతూ ఉంటది, యాడ్ అవుతూ ఉంటది, నీకు లెవెల్ పెరుగుద్ది, నీ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ వస్తూ ఉంటది. సో అది నువ్వు ఉన్నన్ని రోజులు. నెక్స్ట్ నామినీ, నీ ఒక్కదానికే కాదు, ఇది 9 జనరేషన్స్ ప్లాన్ అనమాట. సో వాళ్ళ పిల్లలకి కూడా వస్తుంది. సో అది మొత్తం క్లియర్ గా చెప్తాను మళ్ళా. సో మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్, ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా
మనం తీసుకుంటాం, మన ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీకి కూడా ఇప్పిస్తాం. సో 150 PV. సపోజ్ నీకు 150 PV అవ్వాలి అంటే బ్రింగ్ రాజ్ ఆయిల్ ఒకటే మనము 12.6 PV ఇంటూ 12 చేసినట్లయితే మనకి 151.2 PV వచ్చింది. అంటే 151 అంటే 150 రీచ్ అయ్యాం అంటే మనం ఆర్డీ లెవెల్కి వచ్చేసాం కదా. అంటే ఇక్కడ 12 బ్రింగ్ రాజ్ ఆయిల్ మనం తీసుకున్నట్లయితే మనం ఆర్డీ లెవెల్కి వస్తాం. మేడం ఒక ఫ్యామిలీలో ఒక బ్రింగ్ రాజ్ ఆయిల్ వాడతారు కదా, 12 ఏం చేసుకున్నాం అంటే మీ ఫ్రెండ్స్ కి, మీ కొలీగ్స్, మీ పక్కన వాళ్ళు అందరూ కూడా హెయిర్ ప్రాబ్లం అని చాలా మంది బయట ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు కదా, వాళ్ళకి జస్ట్ నువ్వు సజెస్ట్ చేస్తే చాలు, ఒక 20 మెంబర్స్ కి చెప్పి చూడు, వాళ్ళు మాకు కావాలి అని తీసుకుంటారు. సో ఇలా మనం బిజినెస్ చేయవచ్చు. సో మీరు అంతగా ఎవరికి చెప్పలేము అంటే ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, సపోజ్ మీరు మార్నింగ్ లేసినప్పటి నుంచి మీకు అలా కాకపోతే ఇంకో రకంగా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు మార్నింగ్ లేసినప్పటి నుంచి మీకు ఏమేమి అవసరమో చూద్దాం. ఏం కావాలి? సో ఉదయం లేగానే తినం కదా, బ్రష్ చేసుకుంటాం. సో బ్రష్ కావాలా, నెక్స్ట్ బ్రష్ అంటే ఉత్తగా చేసుకోం, పేస్ట్ కావాలి. నెక్స్ట్ బాత్ చేస్తాం, బాత్ కి సోప్ కావాలి. సో హెడ్ బాత్ చేసే పని అయితే షాంపూ కావాలి. హెడ్ కి ఆయిల్ పెట్టుకోమా, ఆయిల్ కావాలి. సో నెక్స్ట్ ఫేస్ కి ఫేస్ వాష్ యూజ్ చేయాలి, ఫేస్ వాష్ యూజ్ చేస్తారు, స్క్రబ్బర్ యూజ్ చేస్తారు, అలాగే రోజ్ టోనర్ యూజ్ చేస్తారు చాలా మంది, అలాగే క్రీమ్స్ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంట్లోకి ఆయిల్ కావాలి, నెక్స్ట్ ఇంట్లో కందిపప్పు కావాలి, సాల్ట్ కావాలి, నెక్స్ట్ ఇంట్లోకి కావాలి కదా ఇవన్నీ పినాయిల్, హార్పిక్, ఇంకా సో అట్లాగే హెల్త్ కేర్ చూసుకున్నట్లయితే షుగర్ పేషెంట్స్ కనీసం ఇంట్లో ఒక్కరైనా ఉంటారు. షుగర్, బీపీ, గ్యాస్ట్రిక్, వీటి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అల్సర్, ఇమ్యూనిటీ పవర్ కోసం. సో ఇవన్నీ. నెక్స్ట్ అలాగే మనం అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే మినుము గాని, వరి గాని, పెసర, నిమ్మ, ఏ పంటలైనా కనీసం 1 year కి 2 times వేస్తారు. సో 1 year కి 2 times వేస్తారు. బయట ఫెర్టిలైజర్స్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఖాతా రాసి మరి వాళ్ళకి వడ్డీలు పే చేసుకుంటూ కూడా కడుతూ ఉంటారు. సో అదేదో మనం ఐడి తీసుకొని మనం ఇక్కడే తీసుకుంటే ఆ ప్రోడక్ట్ తక్కువ రేట్ కి లభిస్తుంది. అట్లాగే పీవీ యాడ్ అవుతుంది. పీవీ యాడ్ అవడం వల్ల పర్సెంటేజ్ పెరుగుతుంది, మనకి లెవెల్ రీచ్ అవుతాం, ఎక్కువ పర్సెంటేజ్ పెరిగి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఇది ఎవరి బిజినెస్. ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ నేను ఐడి తీసుకున్నాను, నేను ఈ ప్రోడక్ట్ అంతా నా ఐడిలోనే తీసుకుంటాను. సో నా ఐడిలో ఇప్పుడు సమ్ పీవీ అయింది, నాకు ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుంది. సో నేను చాలా మందికి చెప్పాను. ఇప్పుడు అట్లాగే మీరెందుకు ఇవన్నీ మీ ఐడిలో తీసుకోలేరు? సో ఇవన్నీ మీ ఐడిలో తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అది డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీ అంటే నువ్వు ఎంత పర్చేస్ చేసుకుంటే నీకు అంత ఇన్కమ్ అనేది వెనక్కి వస్తుంది. నువ్వు బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే నువ్వు బయట 2000 రూపాయలకి కొన్నా నీకు తిరిగి రూపాయి రాదు. అదే నువ్వు ఇక్కడ 2000 రూపాయలకి పర్చేస్ చేసుకున్నావంటే నీకు పీవీస్ యాడ్ అవుతుంది, సమ్ పర్సెంటేజ్ ప్రకారం ఇన్కమ్ వస్తుంది. అట్లాగే అంతేకాకుండా మన కంపెనీ వాళ్ళు ఏదో ఒక ఆఫర్ పెడుతూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ మనం 2400 అట్లా తీసుకుంటే 6 months కంటిన్యూగా తీసుకుంటే 7th month ఫ్రీ ఇస్తారు. సో ప్రోడక్ట్ తో పాటు ఇంకా ఇప్పుడు మనీ కూడా ఇస్తున్నారు. అట్లాగే ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. సో చాలా మంచి బెనిఫిట్. కాకపోతే ఇది ఎవరికి తెలియక బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ జరుగుతూ ఉంది. సో మన ఇండియాలోనే ఇది ఎక్కువ. సో అవుట్ ఆఫ్ కంట్రీస్ అంతా కూడా డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో నడుస్తుంది, వాళ్ళకి కామన్ అయిపోయింది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఐడి తీసుకొని వాళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్ లోనే పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఎవరికి కావాల్సింది అంతా దాని. కానీ మన ఇండియాలో చెప్తే వినరు, వాళ్ళకే వాళ్ళు అర్థం చేసుకోరు. సో ఇదంతా చూసిన తర్వాత కూడా మీరు ఇంకా ఐడి తీసుకోకుండా మీ డబ్బులు మీకోసం ఖర్చు పెట్టుకోకుండా వేరే వాళ్ళ దగ్గర కొంటున్నారు అంటే సో ఒకసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్. సో ప్రోడక్ట్ గురించి అయితే ఆర్గానిక్ ప్రోడక్ట్, న్యాచురల్, సో బయట ఎక్కడ దొరకదు. సో నెంబర్ 1 ప్రోడక్ట్. సో నెంబర్ 1 ప్రోడక్ట్ తో పాటు మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. పీవీ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే మనం అచ్చం
సో మన ఓన్ గా మనం ప్రోడక్ట్ కొనుక్కుంటేనే మనకి ఎంత లాభం ఉంది అనేది చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ప్రోడక్ట్ ని, ఈ ప్లాన్ ని మనం వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంది అనేది చెప్తాను. అట్లాగే ఎక్కువ మందికి అప్రోచ్ అవ్వడం వల్ల మనకి ఏంటి యూజ్ అనేది కూడా చెప్తాను. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి బీవీ అంటే ఏంటి కూడా చూద్దాం. ఓకేనా? సో చూస్తూనే ఉండండి గల్వి మమత. సో కొత్త కొత్త అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.